హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ఈరోజైతే మన కర్రీ వచ్చేసరికి క్యాప్సికమ్ పొటాటో టొమాటో కర్రీ. ఈ కర్రీ అయితే కనుక మనము బంగాళదుంప టమాటా క్యాప్సికము కలిపి గుజ్జుకూరలాగా మసాలాతో చేసుకున్నాం కాబట్టి బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి, జీరా రైస్లోకి, జొన్న రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి, రైస్లోకి ఇన్ని విధాలుగా ఉపయోగపడే కర్రీ అయితే చేస్తున్నాను. అందరూ వచ్చేయండి, ఫుల్ వీడియో చూద్దాము. ముందుగా మనమైతే క్యాప్సికము, ఆనియన్స్, పొటాటో, టొమాటోనైతే చక్కగా క్లీన్ చేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే మనము ఈ వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకోవాలి. నేను మీకు చూపించిన విధంగా క్యాప్సికమ్ అయితే లోపల మనకి గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకుని నేనైతే 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. 3 క్యాప్సికమ్ను కూడా కట్ చేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేశాను. ఇంక ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన మసాలా అన్నమాట. ముందు కొంచెం పల్లీల్ని, కొద్దిగా ధనియాల్ని, ఒక 6 నుంచి 7 జీడిపప్పుల్ని, కొంచెం గసాలని, ఎండు కొబ్బరి తురుముని, 2 దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గల్ని చక్కగా సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న దాన్ని మన మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఒక చిన్ని అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలను అయితే వేసుకుని మనము మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఒక ఇలాచీ కూడా వేసుకోండి, మంచి సువాసన వస్తుంది. ఈ విధంగా అయితే మనం పేస్ట్ని పట్టుకోవాలి. తరువాత మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మన కర్రీకి సరిపడినంత వేరుశనగ నూనెనైతే నేను వేసుకున్నాను. అలాగే మనము బిర్యానీ 2 ఆకులను తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకుని ఒక అరకప్పు ఆనియన్స్, అంటే ఒక ఆనియన్ ఉల్లిపాయ ముక్కల తరుగునైతే తీసుకుని ఆయిల్లో అయితే వేయించుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ వేయించుకుంటున్నప్పుడు మనము 2 బంగాళాదుంపల్ని కట్ చేసిన ముక్కలను అయితే వేసుకోవాలి. దాన్ని కూడా ఆయిల్లో కలయి పెట్టుకుని మనము తిప్పుకోవాలి, ఎందుకంటే కొంచెం బంగాళాదుంప ముక్కలకి ఆయిల్ పట్టాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ ముక్కలను అయితే తరిగినవి ఈ ఉల్లిపాయ బంగాళదుంప ముక్కలతో కలిపి క్యాప్సికాన్ని కూడా ఆయిల్లో మనం తిప్పుకుంటూ అయితే కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఆయిల్లో మనము ఈ క్యాప్సికము, పొటాటో, ఆనియన్స్ తరిగినవి నూనెలో అయితే వేయించుకోవాలి. ఒక అర స్పూను పసుపును తీసుకుని పసుపును వేసుకుని, అలాగే మనకి ఈ క్యాప్సికమ్ ముక్కలు బంగాళదుంపలు మగ్గేటప్పుడే ఒక స్పూను సాల్ట్ని అయితే తీసుకుని మనమైతే కలయి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలన్నీ కూడా మనకి సాల్టు పసుపు పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ ముక్కలనైతే కలుపుకోవాలి. అలాగే మనకి టమాటా ముక్కలు తరిగినవి 2 టమాటా ముక్కలనైతే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా మనము ఈ క్యాప్సికము బంగాళదుంప ముక్కలతో కలుపుకుని మనమైతే ఆయిల్లో మూత పెట్టి సన్నని మంట మీద మగ్గించుకోవాలి. మనకి ఈ ఆనియన్స్, పొటాటో, క్యాప్సికము, టొమాటో చక్కగా మూత పెట్టి సన్నని మంట మీద అయితే మనము చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకి ఈ ముక్కలైతే మగ్గుతూ ఉండాలి. ఈ కర్రీ అండి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఒక్కసారి కర్రీ కనుక చేసుకున్నాము అంటే ఎన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయో చూడండి. మార్నింగ్ రైస్లోకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈవినింగ్ మేము చపాతీ తింటాము, పుల్కా తింటాము, రోటీ తింటాము అనే వాళ్ళకి ఈవినింగ్ కర్రీగా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్న మసాలానైతే వేసుకుని చక్కగా మనం కూర మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలా వేసిన తర్వాత కలుపుకుంటే మనకి ఆనియన్స్లో బంగాళదుంపకి, టమాటాకి, క్యాప్సికమ్కి అయితే మసాలా గ్రేవీ అనేది చక్కగా పట్టి మనం మూత పెట్టుకుని నూనెలో గనక మగ్గించుకుంటే మనకి ఆయిల్లో ఎంత ఈ మసాలాతో కూడా
ఈ ముక్కలు మగ్గించుకుంటే కూర మనకి అంత టేస్ట్గా వస్తుంది. ఈ కర్రీ ఎంతగా ఉపయోగపడుతుంది అంటే గనక మనకి అన్ని విధాలుగా ఉపయోగపడే కర్రీ. ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరే నాకు కామెంట్ చేస్తారు. తరువాత కూరకు సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే కారం తగ్గించే వేసుకోండి. మనం మసాలా వేసుకున్నాం ప్లస్ క్యాప్సికమ్ కాబట్టి మనకి ఘాటు తక్కువగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది కాబట్టి కారాన్ని అయితే నేను ఒక స్పూన్కి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఈ సమయంలోనే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకుని అన్నీ సరిపోయినాయి అనుకుంటే గనక కూరకి సరిపడినంత గ్రేవీకి కావలసినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే కూరకి యాడ్ చేసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత మనం ఇలా కలుపుకుని మనము ఎప్పుడైనా సరే కర్రీని ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఉడికించే కన్నా కూడా మనం మీడియం మంట మీద కానీ స్లిమ్లో కానీ ఉపయోగించుకున్నట్లయితే మంటని మనకి చక్కగా కూర అయితే రెడీ అవుతుంది. సిమ్ మంట మీద అయితే నేను ఇప్పుడు మీకైతే మూత పెట్టి కూరనైతే మగ్గించుకుంటున్నాను. మూత పెట్టేస్తే ఏంటంటే మనకు ఆవిరితో కర్రీ అనేది చక్కగా మగ్గుతుంది. అదిగోండి నేనైతే స్టవ్ సన్నని మంట మీద అయితే పెట్టుకున్నాను. చూశారు కదా మన ఎంతో కమ్మని రుచికరమైన క్యాప్సికమ్ టొమాటో పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి ఉపయోగించుకోవచ్చు, అలాగే చపాతీలోకి కూడా ఉపయోగించుకోవచ్చు. నేనైతే 2 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, 2 పుదీనా రెమ్మలను అయితే యాడ్ చేశాను. కూరకి మరింత రుచినిచ్చే కరివేపాకు పుదీనా కొత్తిమీర అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కర్రీని అయితే రెడీ చేసుకుని రోటీ పుల్కా చపాతీ బిర్యానీ రైస్లోకి అయితే చూడండి తింటే వదిలిపెట్టని కమ్మని క్యాప్సికమ్ బంగాళదుంప టమాటా కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన CWSN లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో ఉపయోగకరమైన ఎంతో టేస్ట్ ఉండే మన వంటలైతే CWSN లీలా భానులో కుకింగ్ రెసిపీస్లో మీకు అందిస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.